హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాము. ఇక్కడ మా పెదనాన్న వాళ్ళ తోట. సో ఇది బెండకాయ తోట, అది ప్రొద్దుతిరుగుడు తోట, అది వచ్చేసి సంత్రా తోట. తిను మా బ్రదర్ వాళ్ళ వైఫ్, వాళ్ళు వచ్చేసి నాకు కొడుకులు అవుతారు, మా పాపకి తమ్ముళ్ళు అవుతారు. చెర్రీ అండ్ లక్కీ అని పిలుచుకుంటాం వాళ్ళని. సో ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ట్రిప్ చేస్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. సో అది క్రాస్ చేసి అటు సైడ్ ఊరు ఉంటుంది, అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సౌండ్ చూడండి ఇంత దూరం ఎంత హారిబుల్గా వస్తుందో. స్టిల్ ఐ లవ్ దిస్ ప్లేస్. నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అనమాట ఈ ప్లేస్ అంటే. నేను ఇచ్చే వాయిస్ కూడా మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు. నేను డైరెక్ట్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయిపోయా ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి ఏ వీడియో అయినా సరే, కుకింగ్ అయినా సరే, ట్రావెలింగ్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ టు ద వరల్డ్. అదే రీజన్, ఇంకంతకు మించి ఏం లేదు. షో ఆఫ్ చేయాలి అంతా అని ఏం లేదు. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళాక ఫ్రూట్స్ అయ్యాయా లేదా సంత్రా ఫ్రూట్స్ అని చూపిస్తా. ఇది నేను చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ వాళ్ళు సాగు చేస్తూనే ఉన్నారు. సో దీనికి ప్రాసెస్ వేరుంటుంది, అది ఎలా చేస్తారు ఏంటి అని మా పెద్దమ్మ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో మా పెద్దమ్మ వాళ్ళకి ఒకప్పుడు బర్రెలు ఉండే, ఇంకా ఆవులు కూడా ఉండే. సో వాటి గురించి ఇట్లా మేత వేసేవాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారనమాట. ఇది ఊర్లో ఆవులకి ఉపయోగపడుతుంది. సో ఇదన్నమాట, ఇది ఒక గడ్డి ఆవులకి. చూడండి ఫ్రెండ్స్, ఇవి సంత్రా తోటలు. ఐ లవ్ దిస్ ప్లేస్. అస్సలు నా చిన్నప్పటి మెమరీస్ అయితే బాపురే. చూడండి మీకు అక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తాయి. మేము ఇక్కడ ఉయ్యాల, ఇంకొంచెం ముందు వెళ్తే మ్యాంగో ట్రీస్ ఉంటాయి. మేము అక్కడ ఉయ్యాల వేసుకొని స్వింగ్ చేసేటోళ్ళము. ఇంకా పాప పుట్టాక సో కొన్ని పాసిబిలిటీస్ అవ్వవు అందరు ఉమెన్కి కదా. సో నేను కూడా వన్ ఆఫ్ దెమ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకు ఇందులో నుంచి నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది. సిటీలో మనకి ఇంత ప్యూర్ నేచర్ లవ్ మనకు కనిపించదు కదా. సో నా ఇన్స్పిరేషన్ యూట్యూబ్ వీడియోస్ పెట్టడానికి రీజన్ ఇగో వాడు, నా తమ్ముడు. ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూనే ఉంటాడు, అక్క నువ్వు పెట్టొచ్చు కదా, చేయొచ్చు కదా ఏదో ఒకటి. సో వాడిచ్చిన మోటివ్తోనే నేను ఇప్పుడు ఇలా అన్నీ తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోస్. సో మా ఫామ్ ల్యాండ్స్ గురించి, ఇది మా పెద్దమ్మ వాళ్ళది, మా ఊరిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు అక్కడ, ఫొటోస్ తోటి స్నాప్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఇవి ఇంకా కోతకు రాలేదు, కోతకు వస్తే బాగుంటాయి. కొంచెం పండవ్వాలి, అన్నీ కచ్చగా ఉన్నాయి. నాకు చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మేము చిన్న ఉన్నప్పుడు ఉయ్యాల ఊగుతుండే మ్యాంగో ట్రీ అని, అదే అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడ మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళు మేము చిన్న ఉన్నప్పుడు ఉయ్యాలు ఊగుతుండే అనమాట. సో భలే అనిపిస్తుండే నాకు అప్పుడు. ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి, కలెక్ట్ చేసుకుంటున్నా. మా అన్న వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరు వేరే వేరే చోట సెటిల్ అయిపోయారు. ఇప్పుడు అందరము వచ్చి అలా స్పెండ్ చేసే అంత టైం కూడా లేదు. నడుస్తుంటే తోటలో ఫుల్ దమ్ అవుతుంది. ఇక్కడ మా పెద్దమ్మ తమలపాకు కూడా పెట్టింది. చూడండి ఎంత బాగా వచ్చిందో తమలపాకు పెట్టారు. ఇక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్స్ పెట్టారు. అక్కడ వచ్చేసి కనకాంబరాలు అనమాట. మా రాయలసీమలో ఎస్పెషల్లీ ఇక్కడ ధర్మవరంలో అయితే ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే చాలా మెయిన్ అనమాట అమ్మాయిలకి. పువ్వులు, పండ్లు, కుంకుమ అసలు చాలా ప్యూర్ న్యాచురల్గా అనిపిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి ఇది జామ చెట్టు. జామకాయలు చిన్నగా అయినాయి, కట్ చేయడానికి లేవు, అన్నీ కచ్చగా ఉన్నాయి. మేము రాంగ్ టైంలో వచ్చాము, అన్నీ పండయాక వచ్చాయంటే తెంపి మీకు చూపిస్తుండే. ఇది జామ చెట్టు. ఇగో మా వాళ్ళు వచ్చారు. ఇక్కడ మామిడి చెట్టు ఉంటుండే అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే మామిడి చెట్టు. మేము చిన్న ఉన్నప్పుడు ఉయ్యాలు వేసుకొని అవుతుండే, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. ఇగో మా కోతులు చూడండి అప్పుడే మ్యాంగోస్ కట్ చేసి ఎగురుతున్నారు.
ఈ చిన్న మంకీ చూడండి ఫ్రెండ్స్, ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి. అస్సలు బాపురే, ఈ మ్యాంగోస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ చూడండి, కనకాంబరాలు, బోలెడు కనకాంబరాలు. కానీ ఎవ్వరం తెంపం. ఎప్పుడైనా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు, మేము వచ్చినప్పుడు తెంపి పువ్వులు కట్టేసి తలలో పెట్టుకుంటాం అన్నమాట. సో మాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి మ్యాంగోస్ వేలాడుతున్నాయి, చాలా మ్యాంగోస్. మా పెద్దమ్మ వాళ్ళు పండినప్పుడు మాకు పంపిస్తారనమాట, మేము అప్పుడు తింటాము. ఏదైనా మన ఏమంటారు, మన ఇంట్లో ఉంటే మనకి తినడం అవ్వదు కదా, పక్కింటి కూర పుల్ల ఉన్నా కూడా నచ్చుతుంది మనకి. మా తోటలో ఉన్నాయి కాబట్టి వీటి మీద మాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అదే వేరే వాళ్ళకైతే కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి తినాలనిపిస్తుంది. మ్యాంగోస్, ఐ లవ్ దిస్ మ్యాంగోస్. చూడండి ఎంత బాగున్నాయి మ్యాంగోస్. నేను అసలు ఇన్అప్రోప్రియేట్ వేలో ఉన్నా, కొంచెం పర్సనల్లీ డ్రెస్డ్ అప్లో ఉన్నా, సో ఐ కెనాట్ టేక్ ఎనీ ఇమేజెస్. కానీ మా వాళ్ళు చూడండి ఎంత అస్సలు పిచ్చగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది హోమ్ టూర్. యాక్చువల్గా హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా, ఇది హోమ్ టూర్ కాదు. యా ఫైన్. ఇక చూడండి ఇక్కడ పండిపోయినవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. చాలా మా పెద్ద నాన్న వాళ్ళకి మంచి ఎవ్రీ ఇయర్ చాలా పంటని ఇస్తుంది అనమాట. సో ఇది ఇలా పెట్టేసాము. మాకు చాలా ఇష్టం, అసలు చాలా మెమరీస్ దాగున్నాయి. నాకు అసలు మాటలు రావట్లేదు, నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఎవ్రీ వీకెండ్ ఇక్కడ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మేము సిటీలో ఉండడం వల్ల మాకు పాసిబిలిటీ కాదు. చూడండి మా వాళ్ళందరూ తోటని ఎలా విజిట్ చేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మునగ చెట్టు పెట్టారు. మునగ చెట్టు చాలా మంచిది హెల్త్కి. సో కొట్టేశారనమాట. ఇట్లా మొద్దులు ఉండడం వల్ల కొత్త చిగురు వచ్చి మళ్ళీ దీనికి పూత వచ్చి మళ్ళీ పండ్లు వస్తాయి. అప్పుడు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మునగ చెట్ల వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పపాయ, ఐ లవ్ పపాయ. సిటీలోనేమో మనం 100 రూపీస్ అట్లా పెట్టి కొంటాం, కానీ ఇక్కడ ఫ్రీ మాకు. చూడండి ఇవి 2 పండిపోయాయి. తెంపుదామంటే ఇంకా కొంచెం పండితే చెట్టువి ఇంకా టేస్ట్ బాగుంటాయి అనేసి తెంపట్లేదు, అలానే ఉంచేస్తాము. యా తెంపాలి, తినాలి. కానీ మా పంటలోటివే కదా, మా పొలంలోటివే కదా, మాకంతా ఏం తినాలనిపించదు. కానీ వేరే వాళ్ళకి చూస్తే మాత్రం అవి తెంపుకొని తినేయాలనిపిస్తుంది. మేము లైట్ తీసుకుంటున్నాం, కానీ మేము సిటీకి వచ్చేటప్పుడు మాత్రం అవన్నీ సర్ది, వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో పోతాం, వచ్చేటప్పుడు మాత్రం అబ్బా బంచ్ ఆఫ్ బ్యాగ్లతో వస్తాం, ఫుల్ అనమాట. మా వాళ్ళు అదిగోండి అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత, అస్సలు నాకు భయం వేస్తుంది, ఒక్కదాన్నే నడుస్తున్నాయి టైంలో. చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో. ఇగో ఇక్కడ పండిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని తీస్తా నేను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ చేసుకోవడానికి. ఎండాకాలంలో బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది, డీహైడ్రేట్ చేస్తూ ఉండాలి బాడీని. ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ పడిపోయాయి, నేను ఇవి తీస్తున్నా, కొంచెం బాగుంటాయి. నేను ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి నేను ఇలా తీస్తున్నానే తప్ప తెంపవాలని అనిపించట్లేదు. అవి ఇంకా కచ్చనే ఉన్నాయి. ఇలా గాలి 3 days నుంచి ఫుల్ గాలి వాన ఫ్రెండ్స్, అందుకే ఇట్లా గాలికి పడిపోయినవన్నీ నేను తీసుకుంటున్నా. ఇవి కొంచెం టేస్టీగా ఉంటాయి, జ్యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. 3 days నుంచి ఫుల్ వర్షాలు, గాలులు. ఇక్కడ ఇగో ఇలా పండ్లన్నీ రాలిపోతా పడిపోతూ ఉన్నాయి. కొంచెం ఇంకా ఏదైనా బ్యాగ్ తెచ్చుకుంటే బాగుంటుండే. మేము జస్ట్ అలా సరదాగా వెళ్ళేసి వస్తామని చెప్పేసి వచ్చినాము. డ్రిప్ ఇరిగేషన్ చేస్తారనమాట. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి పైపులు. మా పెద్దనాన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు. సో చెట్టుకి వాటర్ వెళ్తుంది బావిలో నుంచి. యా ఇక్కడ ఇంకో మ్యాంగోస్ ఉన్నాయి చూడండి, ఎంత క్యూట్ ఉన్నాయి మ్యాంగోస్. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ మ్యాంగో అనమాట. సో ఈ నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తాయి ఏమో మరి. నేనైతే తెంపుతున్నా, చూడగానే నాకు ఎందుకో తినాలనిపిస్తుంది. కొంచెం అవి పైన ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు అందట్లేదు. మా వాళ్ళు ఏమో ముందు వెళ్ళిపోయారు తెంపుదామంటే. నేను ఒక 2-3